ఇక్కడ దేవుని బిడ్డలకు అధికారం ఉందని 18వ వచనం చెప్తుంది. భూమి మీద మీరు వీటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వీటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. కాబట్టి మొట్టమొదటి మాట ఏం చెప్తుందంటే మనకు అధికారం ఉంది. యేసు ప్రభువు వారు ఆయన అధికారం కలిగిన వ్యక్తి. ఆయన అంటాడు, భూమి మీదను పరలోకమందు నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన అధికారం ఆయన బిడ్డలు కూడా ఆయన ఇచ్చాడు. అంటే ఏ చెడును, ఏ దుష్టత్వాన్ని, ఏ పాపాన్ని, ఏ శాపాన్ని, ఏ దుష్ట కార్యాలను, సైతాను కార్యాలను మనం యేసుక్రీస్తు నామములో బంధించవచ్చు. బంధించడం అంటే అది. దేన్ని బంధించదు అంటే చెడు, పాపం, దుష్టక్రియలు, అపవాది సంబంధమైన క్రియలన్నింటినీ కూడా మనం బంధించవచ్చు. అటు అధికారం మనకి ఇచ్చాడు. తర్వాత మరి వేటిని విప్పుదురు అంటే క్షేమకరమైంది, పరిశుద్ధమైంది, ఉపయోగకరమైంది, ఆత్మ రక్షణార్థమైంది. అవి విప్పుతాడు. బంధించాల్సింది బంధిస్తాడు, విప్పాల్సింది విప్పుతాడు కదా. తాళం చేయి ఆయనకి ఇచ్చాడట. చూడండి 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడిన అతనితో చెప్పాను. అంటే తాళం చెవి ఎవరికి ఇచ్చాడు? ముందు పేతురికి ఇచ్చాడు, తర్వాత అందరికి ఇచ్చాడు. కాబట్టి ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాక ముందు పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. పేతురు ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి పేతురు మొట్టమొదటి హీ వాజ్ ద ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ ద ఎంటైర్ చర్చ్ కదా. మొట్టమొదటి ప్రసంగికుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయన తాళం తీశాడు. ముందు యెరూషలేములో ఆయన తాళం తీశాడు. యెరూషలేములో సువార్త ప్రకటించబడింది. తర్వాత యూదయ ప్రాంతంలో కూడా ఆయన అపోస్తల కార్యంలో 3-4 అధ్యాయాల్లో యెరూషలేము ఆవరణలో ఉన్న యూదయ ప్రాంతంలో సువార్త. తర్వాత అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయలో ఆయన తాళం తీశాడు. 8వ అధ్యాయంలో మరి పేతురు, యోహాను వెళ్తే కానీ అంతకుముందు ఒక మాట నేను చూపిస్తాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన మాట, మీరు గమనించాలి. ఈ 8వ అధ్యాయంలో 14వ వచనం వరకు కూడా 13 వరకు కూడా ఫిలిప్ అక్కడ వెళ్ళాడు. ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు మనకు తెలుసు. ఫిలిప్ వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఆ పట్టణం సంతోషపడింది, అన్నీ జరిగాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. ఇన్ని అద్భుతాలు జరిగినా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. చూడండి 15-16 చదువుతారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. మరి ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రమే పొందిండిరి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతి ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. మొట్టమొదటిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యెరూషలేములో యూదుల కోసం తాళం తీశాడు. ఎవరు? పేతురు. పరలోకం తాళం చే దేవుడు పేతురికి ఇచ్చాడు. అనగా పేతురు మాట్లాడాడు, పేతురు ప్రార్థన చేశాడు. మరి ఇశ్రాయేలు మీద, యూదుల మీద యెరూషలేములో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. 2వ తాళం చే ఇక్కడ 8వ అధ్యాయంలో 17వ వచనం. పేతురు, యోహాను వాళ్ళ మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అది 2వసారి. 3వసారి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అక్కడ కూడా ఆయన తాళం తీశాడు. 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఈ 3 సందర్భాల్లో దేవుడు పేతురును వాడుకున్నాడు. పేతురు రాకుండా, పేతురు ప్రార్థన చేయకుండా, పేతురు మాట్లాడకుండా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అంతకుముందు వాళ్ళకి ఏమైనా జరిగింది, అంతకుముందు వారు మారు మనసు పొందిన గాక, అద్భుతాలు జరిగినాయి గాక. పేతురు వస్తే తప్ప అటు యెరూషలేములోను, తర్వాత యేసుప్రభువు ఉన్నాడు కదా, మరి మొదటి మీరు యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, భూదిగంతుల వరకు. ముందు యెరూషలేములో యూదుల కోసం తాళం తీశాడు. 2వది సమరయల కోసం 8వ అధ్యాయంలో పరలోక తాళం చేయి. 3వది అన్యజనుల కొర్నేలు ద్వారా అన్యజనుల ద్వారా ఆయన పరలోక తాళం చేశాడు. అది మనం గుర్తించాలి.
ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం మత్తయి 18 కూడా అదే చెప్తుంది. ఇప్పుడు పేతురుకే కాదు, ఇప్పుడు మనకు కూడా అట్టి అధికారం ఇచ్చాడు. 16వ అధ్యాయంలో పేతురుకి ఇచ్చాడు, పేతురు నువ్వు బంధిస్తావు. కానీ 18వ అధ్యాయం 18కి వచ్చేసరికి భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. అథారిటీ అనేది దేవుని బిడ్డలకు ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులు వచ్చి అధికారం చేస్తారు. వ్యక్తిగతమైన అధికారం లేదు వాళ్ళకి, ఉందా? అసలు ఆ డ్రెస్ వేసుకోకపోతే వాడికి ఎవడు విలువీయడు. ఎప్పుడైతే వాళ్ళు పోలీసు డ్రెస్ వేసుకున్నారో వాళ్ళకు గవర్నమెంట్ తరఫున, పోలీసు డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు అధికారం ఉంది. వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, శాంతి భద్రత విఘాతం కలిగిస్తే వారు చేయొచ్చు. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి పై నుంచి వచ్చింది, ప్రభుత్వం ద్వారా వచ్చింది, వాళ్ళ ద్వారా కాదు. అలాగే ఈ అధికారం మనకు దేవుని యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆయన అధికారం గలవాడు, అధికారం మనకి ఇచ్చాడు. మనం వేటిని బంధిస్తామో అవి బంధించబడతాయి, వేటిని విప్తాము. ఇప్పుడు వేటిని విప్పడం అంటే ఎవరికైనా మనం సువార్త చెప్పామనుకోండి, మన పక్క వారికి సువార్త చెప్తే ఆ సువార్త వింటాడు, మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుతాడు. అంటే మనం ఏం చేస్తాం? అక్కడ విప్పాం, మనం బంధించలే, విప్పినాం. అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళేది, నరకం వెళ్ళేది ఎవరి మీద ఆధారపడింది? ఎవరి మీద? మన మీదని. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలి మనం నిర్ణయించుకుంటే నరకానికి వెళ్తాడు, సింపుల్. ఎందుకంటే మనం ఏం చెప్పం, మనం సువార్త చెప్పకుండా, వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, వారిని సంఘాన్ని నడిపించుకుని ఉంటే ఇంకా ఏం తెలుస్తుంది? జీవితం అంతా పాపంలో జీవిస్తాడు, మరణిస్తాడు, నరకానికి పోతాడు. ఒకవేళ లేదు ఈ వ్యక్తి మారాలి, ఏ వ్యక్తి కూడా సంఘానికి రావాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని ఒక వ్యక్తి తీర్మానం చేసుకుంటే, మనం అనుకుంటే అతనికి సువార్త చెప్తూ నడిపిస్తాం. కాబట్టి ఒక వ్యక్తి రక్షణలోకి రావాలనేది విశ్వాసం మీద, సువార్థికుని మీద, పరిచారకుని మీద ఆధారపడింది. అందుకే ప్రభు అంటున్నాడు మీరు కదా. ఇంకా యేసు ప్రభు వారు ఇంకా విచిత్రంగా ఇంకో దగ్గర మాట్లాడాడు. అది చాలా విచిత్రమైన మాట, నమ్మశక్యంగా మాట. అది యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉన్ననిత్తురో. ఇదేంటిది? ఇట్లా మానవునికి ఇట్లా అధికారం ఉందా? పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికే ఉంటుంది, యేసుప్రభుకి. యేసుప్రభు ఇక్కడ ఏమంటుండు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి. అంటే అర్థమేంటి తెలుసా? అంటే మనం ఆ వ్యక్తికి, ఒక పాపి అనే వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే మనం వెళ్ళి ఆ వ్యక్తికి సువార్త ప్రకటిస్తే, దేవుని పరిచయం చేస్తే, అట్లా అర్థం చేసుకోవాలి. మనం దీన్ని ఈ లిటరల్గా అర్థం చేసుకోవద్దు. నీ పాపాలు క్షమించబడిన కాక అట్లా కాదు, లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. అంటే ఒక వ్యక్తి సువార్త ప్రకటించి మరి అతని రక్షణలోకి నడిపిస్తే అతని పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి కదా. అట్లా అర్థం చేసుకోవాలి. దీన్ని యేసుప్రభు చెప్పిన ఈ మాటను కొంతమంది ఇంకో రకంగా అర్థం, ఎవరి పాపములు మీరు నిలిచి ఉన్ననిత్తురో, ఇందాక నేను చెప్పాను కదా, మీరు పరలోకాన్ని వెళ్ళొద్దని మీరు అనుకుంటే ఇంకా అది పాపాలు నిలిచి ఉంటాయి. మీరు సువార్త చెప్పరు, ఇక వాడు మంచిగా నడిపించరు, అంతే, వెళ్ళిపోతాడు. వాని ప్రాణానికి ఉత్తరవాదులు మనం. కాబట్టి ఇది అంటే అంత శక్తి, అంత అధికారం, పరలోకం తెరవబడటం, మూయబడటం అనేది ఎవరి చేతిలో ఉంది? ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే, విశ్వాసి కనుక ప్రార్థన చేస్తే అట్టి తాళం అట్టి అధికారం దేవుడిచ్చాడు. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే చూడండి, అది మత్తయి 18:19 వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను, ఇద్దరు కలిసి వేడుకోవాలి. అగ్రిమెంట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఒక్కరు చేసిన ప్రార్థన కాదు. ఇప్పుడు కొంతమందికి జాయింట్ అకౌంట్ ఉంది, సొంతగా ఏం చేస్తే చెక్ మీద జాయింట్ అకౌంట్ పెడతారు, అందరు పెడితేనే అది చెల్లుబాటు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అనుకో, ఒకరు పెట్టినా నడవదు, ఇద్దరు పెట్టిన ముగ్గురు పెడితేనే దాన్ని యాక్సెప్ట్. అలాగే ఒకరి ప్రార్థన కంటే ఇద్దరు ప్రార్థన బలవంతమైనది, ఇద్దరు ప్రార్థనల కంటే ఇంకా ముగ్గురు ప్రార్థనలు బలమైనవి, ముగ్గురు ప్రార్థనల కంటే సంఘం అంతా చేసే ప్రార్థనలు ఇంకా బలమైనవి. కనుక ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. అంటే ఇద్దరు కలిసి ఏకీభవించడం అనేది సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా కాదు. అంటే అర్థం ఏంటంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడిచినప్పుడు ఏమొస్తుంది? దాన్ని ఇంకో రకంగా చెప్దాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నాను అక్కడ ఉంది కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇద్దరు కూడి నడిచినప్పుడు సమ్మతి వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది.
కాబట్టి సమ్మతి, సమాధానం, ఐక్యత రావాలంటే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేయాలి. ఇద్దరు ముగ్గురు కలిసి సహవాసంలో ఉండాలి. అర్థమైందా? అది రెండవది ఏంటంటే అగ్రిమెంట్. మనం కలిసి ఏకీభవించాలి. మీలో 19 మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను. ఇంకో దగ్గర ఎవరైనా ఇక్కడే ఇద్దరు అంటారు, ఇంకో దగ్గర ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఇందురు, ఇక్కడే ఉందా కింద 20 ఏలాగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరు అంటే ఇద్దరు ముగ్గురు అంటే సహవాసం అనేది ఇద్దరుంటే చాలు, ఒక సంఘం అయిపోతుంది. ముగ్గురుంటే చాలు సంఘమే. ఇద్దరు ముగ్గురు మినిమం ఇద్దరు. కాబట్టి ఏకీభవించటం బైబిల్లో ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక దేవుని బిడ్డలంగా మనం ఏకీభవించాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారు. ఆదిమ సంఘం ఒకటే ఒక విషయాల గురించి ఇక్కడ 10 మంది ఉన్నాం మనం అనుకోండి. 10 మందికి ఒకటే మనసు ఉండాలి, ఒకటే అభిప్రాయం ఉండాలి, ఒకటే ఆలోచన ఉండాలి, ఒకటే ప్రార్థన. అప్పుడు అది నెరవేరుతుంది. ఒక విషయం గురించి భిన్న అభిప్రాయాలు ఉంటే దేవుని సన్నిధికి ఆ ప్రార్థనలు వెళ్ళవు. కాబట్టి మనం అందరం కూడా ఏక మనస్సుతో, ఏక భావంతో సమ్మతించి ఏకీభవించి ఇద్దరు కలిసి ప్రార్థన. అది రెండవది. ఇక మూడవది, ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం కలుగుతుందట చూడండి. అదే 19వ వచనం ఉంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేను భూమి మీద ఏకీభవించిన అవి పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకును. ఇదొక అష్యూరెన్స్, ఇదొక వాగ్దానం. పరలోకమందున నా తండ్రి వలన దొరుకును. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే, అంటే భూమి మీద మనం ప్రార్థన చేస్తాం, పరలోకంలో సింహాసనం కదులుతుంది. పేతురు కోసం సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. కానీ ప్రార్థన చేసినప్పుడు పరలోకం కదిలించబడింది, దేవుని సింహాసనం కదిలించబడింది. దేవుడు ఇక తప్పదు, నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనను బట్టి నా దూతను పంపిస్తాను. పేతురు ఒకవేళ సంఘమే కనుక అత్యాసక్తిగా ప్రార్థన చేయకపోతే పేతురు చెరసాల నుంచి బయటికి రావటం అసంభవం, సాధ్యం. అది రోమా హేరోదు చెరసాల అంటే మొదటి ఇనుప సంఖ్యలు, 2వ గేటు, 3వ గేటు అని ఉంటాయి. వాటి నుంచి బయటపడడం కష్టం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు. యోహాను 14, 13, 14 వచనాలు. మీరు నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దాని చేతులు. ఇంకా నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చూసారా? 2 సార్లు మరి నేను చేతును. నా నామమున మీరు తండ్రిని అడిగినా నేను చేస్తాను. ఒకవేళ నా నామమున నన్ను అడిగినా సరే నేను చేస్తాను. కానీ మొత్తానికి ఇక్కడ మీరు తండ్రిని అడగవచ్చు. ప్రార్థన ఎవరికి చేయాలి? మనం ఎవరు చేయాలి? తండ్రికి చేయాలి. కొన్నిసార్లు కుమారుని కూడా చేయవచ్చు. 14 ప్రకారం కుమారుని కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసినట్టు కొత్త నిబంధనలో కానీ అపోస్తుల్లో కానీ ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ దేవునికి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదని అనట్లేదు, దేవుడే. కానీ ఆదిమ సంఘంలో కానీ అపోస్తులు కానీ పత్రికల్లో కానీ వారి తండ్రికి ప్రార్థన చేశారు, కుమారునికి ప్రార్థన చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సంబోధించి ప్రార్థన చేయలేదు. ఎందుకంటే కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు యేసును గణపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తన ఘనతను తాను కోరుకోడు, ఆయన తగ్గించుకుంటాడు. తండ్రి మొదటి ప్లేస్, ఫస్ట్ ప్రయారిటీ. కుమారుడు తండ్రి గణపరిచాడు, కుమారుడు యేసును పరిశుద్ధాత్మ దేవుడు గణపరిచాడు. మనం ప్రార్థన చేయాల్సింది తండ్రికే. కొన్నిసార్లు కొంతమంది గ్రహింపు లేక చేస్తారు, చేయని. యేసు ప్రభు కూడా చేస్తారు, చేయవచ్చు. బైబిల్ చెప్తుంది మీరు నా తండ్రిని అడగండి అని. ఎప్పుడు చెప్తుండ్రు? 14, 13లో నా తండ్రిని వేడుకుంటే నేను చేస్తాను నా నామమున. మళ్ళీ 14, 14లో మీరు నా నామమున నన్ను ఏమి అడిగినండి ప్రార్థన యేసు ప్రభు కూడా చేయవచ్చు. కానీ పరిశుద్ధాత్మకు చేయకూడదని కాదు, కానీ అక్కడ దాఖలాలు అయితే లేవు. కొంతమంది నేను విన్నాను, పరిశుద్ధాత్మ దేవా అని ప్రార్థన చేస్తారు. అది చేయటం తప్పని కాదు, కానీ అది బైబిల్లో లేదు. అట్లాంటి సంబోధన మన పితరులు, అపోస్తులు, మిషన్లు ఎక్కడ చేయలేదు. వారి నమూనాను మనం అనుసరిస్తాం. పరిశుద్ధమైన దేవాన్ని చేయొచ్చు. పరిశుద్ధమైన దేవ చేయటం వేరు, పరిశుద్ధాత్మ దేవాన్ని. కొన్ని సంఘాలు వాళ్ళు దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయరు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ పెంటెకోస్టల్ వస్తే ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవ, వారు పరిశుద్ధాత్మని హెచ్చిస్తారు. పరిశుద్ధాత్మ యేసుప్రభుని ఇచ్చిస్తున్నాడు, యేసుప్రభు తండ్రిని హెచ్చిస్తున్నాడు.
అల్టిమేట్గా మనం ప్రార్థన చేయాల్సి తండ్రికి. యేసుప్రభు చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి, నేర్పించాడు ఆయన శిష్యులకు. ప్రభా మాకు ప్రార్థన నేర్పండి, ఆయన ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటిది? మనం ప్రార్థన చేయాల్సిన ఎవరికి? తండ్రికి చేయాలి. యేసుప్రభు నామం చేయాలి, పరిశుద్ధాత్మ యందు మనం ప్రార్థన చేయాలి. మూడో విషయం అని చెప్పుకుంటున్నాం. మూడోది ఏంటి? అది వాగ్దానం. మనం ప్రార్థన చేస్తే మరి మా నేను జవాబు, మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను చేతును. అది ఒక వాగ్దానం. అది నాలుగోది ఏమిటంటే ప్రజెన్స్. చూడండి అక్కడ 20వ వచనం, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యలో ఉందును. చూసారా? ఇప్పుడు ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? ఇద్దరు ముగ్గురం కాదు, చాలా మంది ఉన్నాం, 10 మంది అనుకున్నాం, 10 మంది పైన. అంటే ఇద్దరు ముగ్గురు ఉండే చాలు అక్కడ యేసుప్రభు. అంటే ఇక్కడ మనం నమ్మాల్సి, ఈ 18వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యేసుప్రభు వారు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20:19. భయపడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. 10 మంది శిష్యులు ఉన్నారు. ఒకడేమో సూసైడ్ చేసుకుని పోయాడు నరకానికి, ఎవరు? ఇస్కరియోతు. 11 మందిలో ఒక ఆయన తోమా భయపడ్డాడు. తోమా కానీ 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఆ యొక్క మరి భయపడుతూ యేసుప్రభు శిలువ వేశారు, ఇంకా తర్వాత మమ్మల్ని చంపుతారేమో అని చెప్పి వాళ్ళు భయపడి తలుపులు వేసుకొని భయంగా కూర్చున్నారు ఈ 10 మంది శిష్యులు. మాకు ఏం జరుగుద్దో ఏమవుతుందో మాకు అన్నప్పుడు వాళ్ళ గోడలోంచి యేసుప్రభు వారు వచ్చేసాడు. అంటే ద రిజర్క్షన్ బాడీ, సాలిడ్ బాడీ, పునరుత్థాన దేహం, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏది పనిచేయవు. మామూలుగా మన దేహం గోడలోంచి వెళ్ళదు, కానీ పునరుత్థాన దేహం మాది మహిమ దేహం. కాబట్టి యేసుప్రభు వారికి పునరుత్థాన దేహం బహు విచిత్రమైంది. అది మన వంటి శరీరం ఉంటుంది. యేసుప్రభు వారు ఆకలికి ఆయన భోజనం చేశాడు. ఆ పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా? ఆయన భోజనం చేశాడు. అంటే మన శరీరం వల్లే ఆ శరీరం ఉంది ఆయనకు. ఆయన అన్నాడు, చూడండి నేను భూతాన్ని కాదు, నాకు మాంసలు ఉన్నాయి, ఆ ఎముకల మాంసం చూడండి అన్నాడు. పరిశుద్ధాత్మ పునరుత్థాన దేహానికి అట్లా ఉంది. రెండవది ఏంటంటే ఆ పునరుత్థాన దేహం ఎక్కడికైనా వెళ్ళగలదు, గోడలోంచి వెళ్ళాలి. అంటే ఏ గురుత్వాకర్షణ నియమాలు పనిచేయవు, న్యూటన్ కవర్ నియమాలు పనిచేయవు కదా. గురుత్వాకర్షిస్తే దాంట్లో ఉంటారు కదా. మనం రాయి పైనుంచి కిందికి వేస్తే ఎక్కడికి వస్తుంది? కిందికి, పైకి పోదు. ఒకసారి న్యూటన్ అని శాస్త్రవేత్త ఆపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన తాత్వికుడు, మంచి మీద ఆపిల్ పండు వచ్చి నెత్తినబడింది. ఆయన ఆలోచించాడు, ఇదంతా కిందికి ఎందుకు వస్తుంది, పైకి ఎందుకు పోలేదు? తద్వారా గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతం కనిపెట్టాడు ఆయన. కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నామంటే యేసుప్రభు యొక్క సన్నిధి, ఆయన మాతో ఉంటాడు. ఆయన యేసుప్రభు గారు 10 మంది భయపడుతున్న దగ్గరికి వచ్చి ఏమన్నా మొట్టమొదటి ఆయన చెప్పిన మాట ఏమాట? మీకు సమాధానము కలుగునుగా. ఇప్పుడు మన సంఘంలో కూడా మనకు సమాధానం లేకపోతే ఆయన సమాధానం, ఆయనతో 2-3 మనం కూడి ఉన్నాం, యేసుప్రభు మనతో ఉన్నాడు. ఇది మనం నమ్మాలి. మన ప్రార్థన వింటాడు, మన మాటలు వింటాడు, మనకు తోడుగా ఉంటాడు, మన భయాల్ని తీసివేస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు. 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉందిరో వారి మధ్య నేను ఉందును. ఇది 4వది, ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. అది 4. 5వది ఏంటంటే చూడండి, ఐక్యతలో ఉన్నాము అంటే ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తే ఏం కలుగుద్ది? అపోస్తుల కార్యం 1:14. అపోస్తుల కార్యం 1:14. మీరందరూ స్త్రీలను మరియను వీరందరూ అంటే చాలా మంది, 120 మంది ఉన్నారు అక్కడ పైన. ఆ 120 మందిలో ఎవరు ఉన్నారు? రకరకాల పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు. అక్కడ యేసుప్రభు వారి కుటుంబం కూడా ఉంది, ఆయన తల్లి, ఆయన సహోదరులు, బ్రదర్స్ అందరు కూడా యేసుప్రభు బ్రతుకున్నప్పుడు వారు మారు మనసు పొందలేదు. ఎప్పుడు మారు మనసు పొందారు వీళ్ళు? వారు యేసుప్రభు వారు మరణించి సమాధిగా జీలిచి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం చేసిన వాళ్ళు చూశారు, అప్పుడు నమ్మారు. 30 సంవత్సరాలు కుటుంబం కలిసే ఉన్నారు అన్నదమ్ములు, కానీ ప్రభు ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు బ్రతుకున్నప్పుడు. కానీ పునరుత్థానం యేసుప్రభుని చూసిన తర్వాత వారికి మారు మనసు వచ్చింది. కాబట్టి 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల
ఏం కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏ వాగ్దానం కొరకు యేసు ప్రభు చెప్పాడో, మీరు వాగ్దానం కొరకు కనిపెట్టడం చెప్పాడు కదా, ఇంకా వాడు కనిపెట్టడం మొదలుపెట్టారు. ఒకవేళ 10 రోజులు, వాళ్ళు 10 రోజులు నాన్ స్టాప్గా ప్రార్థన చేశారు, 10 days కదా. యేసు ప్రభు వారు 40 దినాలు బ్రతికాడు. వాస్తవానికి పస్కా పండుగకు పెంతెకోస్తు పండుగకు మధ్యలో వ్యవధి ఎంత? ఎన్ని రోజుల మధ్యలో గ్యాప్? 50 రోజులు. 7 వారాల పండుగ అంటారు దాన్ని. 7 వారాల పండుగ అంటారు పెంతెకోస్తు. ఇంకా అంటే 7 వారాలు అంటే 7 ఏళ్ళ 49 ప్లస్ 1 50 రోజులు. అంటే కరెక్ట్గా 50 రోజున పెంతెకోస్తు పండుగ వస్తుంది. యేసు ప్రభు వారు పస్కా పండుగ రోజున సిలువ వేయబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి 40 దినాలు ఆయన అనేకులు కనబడ్డాడు. అంటే పెంతెకోస్తుకు ఈ 40 పోతే ఇంకెన్ని ఉన్నాయి? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులే, అంతే కదా. 40 రోజులు కనబడ్డాడు. పస్కా తర్వాత 40 రోజులు అయిపోయింది. పెంతెకోస్తుకి ఇంకెన్ని రోజులు? ఇంకా 10 రోజులు. ఆ 10 రోజులు ఏం చేస్తారంటే వాళ్ళు నాన్ స్టాప్గా ఈ 14 వచ్చిన ఎడతెగకుండా ప్రార్థన చేస్తారు. ఏక మనసులో మేడగట్ల 120 మంది ఒకటే మనం వాళ్ళది ఏంటంటే ప్రభు యేసు ప్రభు వారు చెప్పిన వాగ్దానం కదా. 1వ అధ్యాయం ఎన్నో వచనం? అది 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం. కొద్ది దినములు అంటే ఎన్ని రోజుల్లో? 10 రోజులు. 10వ రోజున అంటే ఆ కొద్ది దినాలు ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం ఉండాలనుకోండి, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఆలస్యంగా దిగి వచ్చాడేమో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ 10 రోజుల్లో రావడానికి 10 రోజులు వాళ్ళు నాన్ స్టాప్గా ప్రార్థన చేశారు. అంటే ద పవర్ ఆఫ్ ఫెయిత్, పవర్ ఆఫ్ యూనిటీ, ఐక్యతతో ఏక మనసుతో ఎడదెగగా చేసిన విశ్వాసులు, పరిశుద్ధులు, అపోస్తులు, స్త్రీలు, పిల్లలు, పిల్లలు కాదు, పురుషులు, స్త్రీలు, కుటుంబం, యేసు ప్రభువు వారి కుటుంబం, వీరంతా కలిసి చేసిన ప్రార్థనని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఐక్యతతో ఏక మనసుతో సంఘం ప్రార్థిస్తే అది ఏదైనా సాధ్యమే. అర్థమైందండి? సంఘానికి శక్తి ఉంది, నీకు లేదు, నాకు లేదు, సంఘానికి ఆ శక్తి ఉంది. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త ఇంకో దగ్గర కూడా ఆ మాటలు చెప్పాడు. ఇక్కడ చెప్పాడా? సంఘము అనే మాట 16లో చెప్పాడు. 16లో ఆ మాట చెప్పాడు. ఇది ఇప్పుడు మన చదివిన 19వ వచనం సంగతి అదే చెప్పాడు. కాబట్టి సంఘానికి అటు ఆధిక్యత ఇంకో దగ్గర ఎక్కడో ఉంది సంఘం అనే మాట. సరే, అటే 16:18 మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. అంటే సంఘానికి అటు అధికారం ఉంది. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా వ్యక్తులమే, కానీ మనం అందరం కలిస్తే ఒక సంఘము. కాబట్టి సంఘంగా ఎంతో శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అది 5వ విషయం. 6వది ఏంటంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు చూడండి. అదే 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అంటే వేడుకోవడం అంటే ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయటం వల్ల. ఇప్పుడు చదవండి 2వ తిమోతి 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు. అది మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు అంటే ఇంటర్సెషన్ ప్రేయర్ చేస్తే అంత సమాధానం. హైదరాబాద్ పట్టణంలో సమాధానం రావాలంటే పోలీసుల వల్ల ఏమి కాదు. పోలీసులు ఉన్నారు, జిహెచ్ఎంసీ ఏం చేయలేదు, మిలిటరీ వాళ్ళు ఏం చేయలేదు. కానీ విశ్వాసులైన వారు హైదరాబాద్లో ఎంతమంది విశ్వాసులు పట్టణం అంతా ఏక మనసుతో అన్ని స్థలాల్లో ప్రార్థన చేస్తే ఈ పట్టణంలో, ఈ దేశంలో సమాధానం వస్తుంది. కాబట్టి నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చెల్లించాలి. విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి ఏమిటో ఇక్కడ రాయబడుతుంది. విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి ఒక మాట చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 40. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి నిలవబడగా అంతే.
ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఏమొచ్చింది, తెగులు వచ్చింది. తెగులు వచ్చి అనేక మంది చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఈయన చాలా వేగంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? 43 మోషే అహరోనులు ప్రత్యక్షం గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపచేయదును అని మోషేకు సెలవియగా వారు సాగిలపడివి. అప్పుడు మోషే ఏం చేశాడు? దేవునికి వాళ్ళకి మధ్యలో నిలబడ్డారు. ప్రభు అట్లా చేయొద్దు, అట్లా చేయదని విజ్ఞాపన ప్రార్థన చేశారు. వీరిద్దరూ అడ్డుకున్నారు. ఎవరెవరు? మోషే, అహరోను. 47 మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టాను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసాను. అతడు చచ్చిన వారికి బ్రతి ఉన్న వారికి మధ్యన నిలవబడగా. ఇప్పుడు ఇక్కడ చచ్చారు, నా వైపు రండి, ఇక్కడ బ్రతికున్నారు. ఒకవేళ ఈ మోషే అహరోనులు ఇక్కడ పోకపోతే వీళ్ళంతా చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు చనిపోకుండా వీళ్ళిద్దరూ మధ్యలో నిలబడ్డారు. అది విజ్ఞాపన ప్రార్థన. ఇంటర్సెషన్ ప్రేయర్ అంటే అది. అంటే బ్రతికున్న వాళ్ళు ఇంకా చచ్చిపోయారు, బ్రతికున్న వాళ్ళ కొరకు అది విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి. దీని గురించి మనం ఇంకోసారి చూద్దాం. కాబట్టి ఎన్నో అంశం ఇది? ఆరవది ఏంటంటే ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్. ఈ చివరి 7వది ఏంటంటే ఇంకో మాట చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం యేసుప్రభు చెప్పాడు, విధేయతతో చేసిన ప్రార్థన ఫలితాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండలేలా మీకేది ఇష్టమో అరుగుడి. అబ్బా చూడండి ఎట్లా మాటలు. నా యందు మీరు ఉండాలి, మీ యందు నేను ఉండాలి. అప్పుడు మీరు ఏదైనా అడగండి, మీ ఇష్టం వచ్చింది అడగండి, నేను మీకు చేస్తాను. అంటే ఆయన మాటలకు మనం విధేయత చూపించాలి, ఆయన మాటలు మనం నమ్మాలి, ఆయన మనం ప్రార్థన చేయాలి, ఆయన నిలిచి ఉండాలి. యేసు ప్రభువుతో మనం నిరంతరమైన సహవాసం ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయాలని 5లో ఉంది. ఇప్పుడు 7వ వచనంలో ఏముంది? నా యందు మీరు కనుక మీరుంటే మీకు ఏమడిగినా నేను మీకు ఏది ఇష్టమో నేను ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇవి 7 విషయాలు ఉన్నాయి. ఒకటి నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, అధికారం. సంఘానికి ఏముంది? అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం బంధిస్తే పరలోకాన్ని బంధించబడుతుంది, మనం ఎగితే ఇవ్వబడుతుంది. ఆ తాళం చేయి దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు. రెండవది ఏకీభవించాలి, ఏక మనసు ఉండాలి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతారు. మూడవది ఏంటంటే వాగ్దానం, నా నామమున మీరు నన్ను ఏమి అడిగాను చేయండి. నాలుగవది ఆయన యొక్క సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా, అది వాగ్దానం. యేసుప్రభు ఉంటాడు. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి దూరం మునిగిపోతున్న యేసుప్రభు లేచి ఏం చేశాడు? గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఒకవేళ యేసుప్రభు లేకపోతే వాళ్ళు మునిగిపోయారు. అప్పుడు యేసుప్రభు భౌతికంగా ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు భౌతికంగా లేడు కానీ ఆత్మరూపంలో మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. 4వది. 5వది ఏమిటంటే ద పవర్ ఆఫ్ యూనిటీ. సంఘం ఐక్యత కలిగి ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. 6వది విజ్ఞాపన ప్రార్థన. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన? 1 Timothy 2:1 ఇంకొక వచనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16:48 చచ్చిపోయిన వారికి బతికిన వారి మధ్యలో నిలబెట్టాడు. అది విజ్ఞాపన. నరకానికి వెళ్ళే వాళ్ళు, అగ్నిగుండానికి వెళ్ళే వారికి మధ్యలో ఏం చేయాలి? మనం నిలబడాలి. మనం అగ్నిలోంచి వారిని మనం లాగాలి. అది మన బాధ్యత. మన బాధ్యతలు మనం తట్టుకోకూడదు, మనం ప్రార్థన చేయాలి. చివరికి 7వది ఏంటంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినేయాల. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దక్షిణ కొరియా దేశంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆ తల్లి ఎంతో బాధపడ్డది, ఏడ్చింది, అక్కడ వెతికింది, ఇక్కడ వెతికింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేసినా ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఆమె నేరుగా సంఘానికి వచ్చింది. సంఘానికి వచ్చి అందరూ చెప్పింది, అయ్యా ఇట్లా జరిగింది, నా బిడ్డ ఇట్లా తప్పిపోయింది, దొంగలు కిడ్నాప్ చేశారు, ఆమెను ఎలాగైనా రక్షించబడట్లంటే మీరు ప్రార్థించండి. ఇంకా వాళ్ళందరూ రాత్రంతా ప్రార్థన చేశారు. ఇష్టపడి మళ్ళీ నేను గ్రూపులు పెడతాను. రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేశారు. కొంతమంది ఏడుస్తూ, కొంతమంది ఉపవాసం, కొంతమంది చేతులు ఎత్తి, కొంతమంది రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దున్న పోలీసులకు అమ్మాయి దొరికింది. ఒక నది పక్కన ఆ అమ్మాయి కనబడింది. అమ్మ నీకు ఏమైంది, ఎట్లా నువ్వు బయటపడ్డా కిడ్నాప్ చేతులు అని అంటే ఆమె చెప్తున్న, ఆ పిల్ల చెప్తుంది, ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు, వచ్చి నీ తల్లి నీ కోసం ప్రార్థన చేస్తుంది, నీ సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది, కాబట్టి నీకేమీ జరగదు, నీకేమి నష్టం జరగదు, హాని జరగదు, నువ్వు తప్పించబోతని చెప్పాడు.
ఆయన తెల్లబొట్లు ఆయన విడిపించాడని చెప్పి సాక్ష్యం. అప్పుడు ఆ పిల్లను తీసుకొని చర్చికి తీసుకొని వచ్చారు అతని దగ్గరికి. తీసుకొస్తే సంఘం అంతా దేవునికి, అంతకుముందు ఏం చేశారు, రాత్రి అంతా ఏం చేశారు వాళ్ళు, పొద్దున్న ఏం చేశారంటే కృతజ్ఞతలు చేశారు, ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములు ఆయన సన్నిధిని అనుభవించి మనం ఆయన వాగ్దానం చేతబెట్టి మనం చేసే ప్రతి ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. పరలోకం భూమి కలుస్తుంది. పరలోకం భూమి కలిసే ఏకైక స్థలం ఏమిటంటే ప్రార్థనే. మన ప్రార్థన పరలోకానికి నేరుగా వెళ్తుంది. పరలోకం మన ప్రార్థన చేర్చబడుతుంది, దేవుని సింహాసనం కదిలించబడుతుంది. కాబట్టి మత్తయి 18 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అవి మనం క్లెయిమ్ చేయాలి. ఆ వాగ్దానాలు మనం ఎత్తుపట్టాలి. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక.